హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో పిల్లల కోసం టేస్టీగా క్విక్గా స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నా. చాలా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరింకెందుకు ఆలస్యం ఒక్కసారి చూసేయండి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో మైదానైనా వాడుకోవచ్చు. ఇందులోకి 2 స్పూన్స్ బొంబాయి రవ్వని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును, అలాగే 1 స్పూన్ దాకా వామును వేసుకోవాలి. వామును వేసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇక్కడ మనం చేస్తున్న ఈ ఆయిల్ ఫుడ్ త్వరగా మనకి డైజెస్ట్ అవ్వాలంటే ఇలా వామును వేసుకోవడం చాలా మంచిది. వాముని కాస్త నలిపి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతీ ఉండలాగా తడుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొద్దిగా వేసుకోండి. పిండి జారుగా లేకోకుండా మనకి చపాతీ ముద్దలాగా రావాలన్నమాట. ఈ విధంగా కొద్దిగా నీళ్ళని వేసుకొని చపాతీ ముద్దలాగా తడుపుకున్న తర్వాత మరొక 5 లేదా 10 నిమిషాల పాటు పిండిని చేత్తో బాగా మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి మరొకసారి ఈ పిండికి అంతా కూడా ఆయిల్ బాగా అంటేలాగా కలిపి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనం ఇందులోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్రని వేసుకొని జీలకర్ర బాగా చిటపటలాడుతున్నప్పుడు కట్ చేసుకున్న 1/4 కిలో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అంటే పెద్ద సైజు అయితే 3, మీడియం సైజు అయితే 4 లేదా 5 ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని, అలాగే ఒక రెమ్మ కరివేపాకును చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం పొడి, హాఫ్ టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఈ మసాలానంతా కూడా మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి. స్టవ్ మీద నుంచి దించిన వెంటనే కొత్తిమీరని, అలాగే ఒక 2 స్పూన్స్ దాకా శనగపిండిని వేసుకోవాలి. మనం స్టవ్ మీద నుంచి దించిన వెంటనే వేడిగా ఉంటుంది కదండి, ఆ వేడే చాలన్నమాట. మనం శనగపిండిని ముందుగానే వేసి వేయించామంటే టేస్ట్ అస్సలు బాగోదండి. ఇలా స్టవ్ మీద నుంచి దించిన తర్వాత అయినా సరే, లేదా స్టవ్ మనం ఆపేసిన తర్వాత అయినా సరే శనగపిండిని, కొత్తిమీరని వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి వేడి మీదే ఇదంతా బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనకి ఇది చల్లబడుతుంది. ఇప్పుడు మనం గోధుమ పిండిని తడిపి పెట్టుకున్నాం కదండి, ఆ గోధుమ పిండిని మరొకసారి చేత్తో బాగా సాఫ్ట్గా చేసుకోవాలి. చూడండి, 15 నిమిషాలకు మనకి గోధుమ పిండి సాఫ్ట్గా అయిపోయింది కదా, మరొక 5 నిమిషాల పాటు చేత్తో బాగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి కావాల్సినంత సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. రెగ్యులర్గా మనం పూరికి ఎంత సైజులో అయితే ఉండల్ని ప్రిపేర్ చేసుకుంటామో ఆ సైజులో అన్నమాట. పూరి ఉండల్లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసేసుకొని అన్నీ కూడా రౌండ్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని పూరిలాగా ఒత్తుకోవాలి. దీనికోసం పొడిపిండిని చల్లుకోకుండా కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఒత్తుకోవడం చాలా బాగుంటుంది. చూడండి, ఇలా పూరిలాగా పలుచగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకొని వీడియోలో చూపించిన విధంగా మనం ఆనియన్స్ మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని మనం ఒత్తుకున్న ఈ పూరి మిడిల్లో స్టఫ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కూడా మొత్తం అంతా ఒక దగ్గరికి వచ్చేలాగా రేకును చేత్తో అనుకోవాలి. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని అంతా కూడా మనం పూరి సైజులో ఒత్తేసేసుకొని అదే మందంతో ఒత్తేసుకొని చేసేసుకోవాలి. చూడండి, మరొక విధంగా కూడా చూపిస్తున్నాను. ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 గరిటెల దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఆయిల్కి సరిపడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వన్ సైడ్ కాలనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకోవాలి.
ఇలా 5 నిమిషాలు అటు 5 నిమిషాలు ఇటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త మందంగా ఉంటాయి కాబట్టి లోపల దాకా బాగా ఫ్రై అవ్వాలంటే మనం లో ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి ఇలా రంగు మారి మనకి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి లేదా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి అయినా తీసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ ఉందనిపిస్తే మీరు ఒక టిష్యూ పేపర్ని వేసేసుకొని దానిపైన వేసుకున్నారంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం కూడా మనకి ఈ పేపర్ పీల్చేసుకుంటుందన్నమాట. ఇక్కడ నాకైతే ఆయిల్ చాలా తక్కువ పీల్చుకున్నాయండి. టిష్యూ పేపర్ అనేది అవసరం పడదు. ఇలాగే మిగిలినవన్నీ కూడా ఆయిల్లో బాగా కాల్చి తీసుకోవడమే. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎక్కువగా సమోసాలు కచోరీ చేస్తుంటాం కదా, వాటి ప్లేస్లో ఒక్కసారి ఈ స్నాక్స్ను ప్రిపేర్ చేసుకోండి. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి.